వెల్కమ్ బ్యాక్ టు శివనందిని క్రియేషన్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చిన. మనం ఎక్కడైనా శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం పానమట్టం మీది భాగంలో ఉంటుంది అని మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు మనం చూడబోయేటటువంటి శివాలయం లోపల శివలింగం పానమట్టం లోపలి భాగంలో ఉంటుంది. అది మనం ఆ శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే అనిపిస్తుంది. అయితే ఆ శివాలయం ఎక్కడుంది, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే పూర్తి విషయాలతో పాటు అక్కడ ఒక పురాతనమైనటువంటి మెట్ల బావి ఉండే, అది మధ్య మళ్ళీ మాడిఫై చేసి మంచిగా అందరికీ యాత్రికులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన ఛానల్లో మన వీడియోలో వస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా. స్వయంభూలింగ మహాక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో ఉంది. హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరం నుండి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ మరియు నిజామాబాద్ నుండి బస్సులు మరియు రైళ్ల సౌకర్యం అయితే మనకు ఈ దేవాలయానికి చేరుకోవడానికి ఉన్నది. పూర్వం బిక్నూర్లోని దట్టమైన అడవి ప్రాంతంలో సిద్ధగిరి రామగిరి అనే ఋషులు తపస్సు చేస్తున్నారు. అక్కడ ఉన్న ఒక పుట్టలో ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలధార విడవడం వారు చూశారు. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పుట్టలో తన లింగాకృతి ఉందని ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాది కార్యక్రమాలు చేయమని ఆదేశించాడట. ఈశ్వరానుగ్రహంతో తక్కువ సమయంలోనే ఆలయ నిర్మాణానికి కావాల్సిన ద్రవ్యం సమకూరి ఆలయాన్ని నిర్మించారు. ఆ ఋషుల పేరు మీదనే పరమేశ్వరుడు సిద్ధరామేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ గర్భాలయంలో శివలింగం పానమట్టం లోపలి భాగంలో ఉంటుంది. అది మనం దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపలికి వీడియో కెమెరాలు అలౌడ్ లేదు కాబట్టి నేనైతే అది చూపించలేకపోతున్నాను. ప్రధాన దేవాలయం సిద్ధరామేశ్వరాలయంతో పాటు ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పార్వతీదేవి దేవాలయం, అదేవిధంగా వీరభద్రస్వామి, కాలభైరవుడు, దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఆలయం ఎదురుగా బయట వైపు ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం వ్రత మండపం అయితే మీరు ఎదురుగా చూడవచ్చు. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం మునుపటితో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా విధాలుగా అభివృద్ధి చెందడం మనం ఇక్కడ చూడవచ్చు. భక్తుల తాకిడి కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ప్రతి సోమవారం మాస శివరాత్రి, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి మూల బావికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ బావిలో ఉన్నటువంటి నీటికి ఎన్నో సహజమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని, వీటితో స్నానాలు ఆచరించినటువంటి భక్తులకు ఎన్నో విధాలైనటువంటి రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ
అదేవిధంగా ఈ దేవాలయం ముందు భాగంలో పూర్వం ఒక విశాలమైనటువంటి పురాతనమైన బావి ఉండేది. ప్రస్తుతం అయితే దాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఇక్కడికి వచ్చే యాత్రికులకు సందర్శనకు అనుకూలంగా ఉండే విధంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బావిని శుభ్రపరుస్తున్న సమయంలో అక్కడ అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు, నంది విగ్రహం, ఎన్నో విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి. అవన్నీ కూడా ఒక విధంగా పేర్చడం మనం చూడవచ్చు ఇక్కడ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ డివోషనల్ కంటెంట్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి అవన్నీ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.